మన అనాలిసిస్ను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, మన సెటప్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎంట్రీస్ బెస్ట్ ప్రాబిలిటీగా ఎక్కడ పడుతుంది అని చెక్ చేసుకుని నిన్నట్లో కూడా ఇంపార్టెంటే అనమాట. ఎందుకు ఇంపార్టెంట్? ఇక్కడ నుంచే కదా అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. ఇది బ్రేక్ అయినప్పుడు మాత్రమే బయర్స్ అనే వాళ్ళు వీక్ అయిపోయి సెల్లర్స్ మార్కెట్లోకి వచ్చారని అర్థం చేసుకోవచ్చండి మనం. కాబట్టే ఎంట్రీస్ కూడా ఎక్కడ పడితే అక్కడ ప్లాన్ చేసుకోకూడదండి మనం. హై ప్రాబిలిటీస్ ఎక్కడ వస్తున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేసుకొని, ఇప్పుడు మేము డిస్కస్ చేస్తున్న సైకాలజీ మీకు వచ్చిందనుకోండి, సెన్సెక్స్ చార్ట్ అనే కాదండి, మీరు ఏ చార్ట్ తీసుకున్నా, క్రూడ్ ఆయిల్ చార్ట్ తీసుకున్నా, క్రిప్టో చార్ట్ తీసుకున్నా, ప్రతి దాంట్లో ఆ సైకాలజీ అనేది వర్క్ అవుతుంది అనమాట. కాబట్టి హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందో డిస్కస్ చేసుకున్నాం అండి. అప్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి మార్కెట్లో. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తున్నప్పుడు ఒక జోన్ అనేది చెప్పుకున్నాం అండి. ఈ జోన్ దగ్గర ఎటువంటి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. ఈ జోన్ మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. ఈ రోజు మనం ఓవరాల్ గా మార్కెట్ లో బయింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకున్నాం అండి. కాకపోతే ఏం జరిగిందంటే సెల్లింగ్ అనేది వచ్చిందండి మార్కెట్ లో. ఓకే, మన అనాలిసిస్ ప్రకారం ఏమైనా ఎంట్రీలు వచ్చినాయా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని, దాంతోపాటే మార్కెట్లో ఈరోజు డిఫరెంట్గా జరిగింది కదా సినారియో, ఆ సినారియో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని, ఇలా జరిగినప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది కూడా డిస్కస్ చేసుకున్నాడు వీడియోలో. దాంతోపాటే రేపటి అనాలిసిస్కి మూవ్ అవుతాం మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. నిన్నటి వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం ఇక్కడ గమనించండి. ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చి ఒక రేంజ్ అనేది చేసుకుంది కదా. ఈ రేంజ్ ని ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. లేదు మార్కెట్ ఈ రేంజ్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది, మనకి ఒక సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా. ఈ జోన్ తో పాటు నిన్నట్లో కూడా కన్సిడర్ చేసుకోండి. ఈ రెండింటిని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. ఓకేనా, అనాలిసిస్ వీడియోలో ఇవి మన 3 సినారియోస్ అనమాట. ఈ సినారియోస్ లో ఏది జరిగింది ఈ రోజు మార్కెట్ లో మీరు గమనిస్తే చెక్ చేద్దాం రండి. ఇప్పుడు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది, మనం ఏదైతే రేంజ్ డిస్కస్ చేసుకున్నామో ఆ రేంజ్ ని మార్కెట్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో అప్ సైడ్ అనేది బ్రేక్ ఇచ్చిందండి. ఇక్కడ మనం ఎట్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. మన అనాలిసిస్ ప్రకారం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి కదా. ఇక్కడ బై సైడ్ ఎంట్రీ అనేది తీసుకున్నాం అండి. ఓకేనా, బయింగ్ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ అనేది అక్కడ పెట్టుకోవాలి. రీసెంట్ స్వింగ్ లో మన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. స్వింగ్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇదనమాట స్వింగ్. ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే, మార్కెట్లో ఏం జరిగింది, మనం ఎంట్రీ తీసుకున్న వెంటనే రివర్స్ అయిపోయిందండి ప్రైస్. అంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిందనమాట. ఓకే, మనకైతే ఎంట్రీ ఇలా వచ్చిందండి. మరి మార్కెట్ ప్రకారం మీరు చూసారనుకోండి, అంటే మార్కెట్ వ్యూలో మీరు చూసారనుకోండి, ఏముంది ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉందండి. ఈ రెసిస్టెన్స్ జోన్ ని రెస్పెక్ట్ చేసిందా లేదా ప్రైస్? అంటే ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది, సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. మనమైతే ఈ రెసిస్టెన్స్ జోన్ ని అవాయిడ్ చేసామండి. ఎందుకు అవాయిడ్ చేసాం, ఏముంది మనకి ఇక్కడ నిన్న అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ కనిపించి ఇక్కడ కన్సల్టేషన్ జరిగిందంటే బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ ఉన్నారు అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ మైండ్ సెట్ లో ఉన్నామండి మనం. అందుకే ఈ జోన్ ని మార్కెట్ ఈజీగా బ్రేక్ అవడానికి పాసిబిలిటీ ఉందని అనాలిసిస్ చేసుకొని, ఇది ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్ ని కూడా అప్సైడ్ బ్రేక్ ఇచ్చిందో అక్కడ బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఈ రేంజ్ ని అవాయిడ్ చేస్తుంది మార్కెట్ అనుకోని. కానీ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసారనుకోండి, ఇదేంటిదండి, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అండి మార్కెట్ కి. అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఇది మనం అనాలిసిస్ లో యూజ్ చేయలేదు, అందుకే ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది అనమాట. ఇలా మనం ఎంత అనాలిసిస్ చేసి మార్కెట్ లో ఎంట్రీలు ప్లాన్ చేస్తున్నా సరే, అప్పుడప్పుడు స్టాప్ లాస్ అనేది హిట్ అవుతూనే ఉంటాయండి. కాబట్టి స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయని బాధపడకుండా మీరేం చేయాలి, ఖచ్చితంగా రిస్క్ రివార్డ్ ని ఫాలో అవుతూ డిసిప్లిన్ గా మార్కెట్ లో ముందుకెళ్ళాలండి. మన అనాలిసిస్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, మన సెటప్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎంట్రీస్ బెస్ట్ ప్రాబిలిటీగా ఎక్కడ పడుతుంది అని చెక్ చేసుకుని అక్కడ మాత్రం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. ఓకేనా, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందని చెప్పేసి ట్రేడ్ ని హోల్డ్ చేయకూడదు. అంటే ఇక్కడ కాల్ పొజిషన్ తీసుకున్నారు అనుకోండి బయింగ్ సైడ్, ఓకేనా, ఇక్కడ కాల్ తీసుకొని స్టాప్ లాస్ హిట్ అయినా సరే హోల్డ్ చేశారు అనుకోండి, ఏం జరిగింది, లాస్ అనేది ఎక్కువైపోద్ది అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు మార్కెట్లో ఎంట్రీ తీసుకున్నారు, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది, ఆ ట్రేడ్లోంచి ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాలండి. నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. మనం మంచి ట్రేడ్ ఎలా తీసుకోవాలి, తీసుకున్న ట్రేడ్లో స్టాప్ లాస్ని ఎలా తగ్గించాలి అనేది చూసుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలండి మార్కెట్లో. నెక్స్ట్ గమనించండి ఏం జరిగిందండి, ప్రైస్ అనేది అక్కడి నుంచి ఫాలో అవుతూ వచ్చి ఇక్కడ మన జోన్ దగ్గరికి వచ్చిందండి. ఈ జోన్ దగ్గర మనం ఎటువంటి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోలేదండి మన అనాలిసిస్ వీడియోలో. కాబట్టి ఇక్కడ బై సైడ్ ఎంట్రీ సెటప్ వచ్చినా సరే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోమన్నమాట. మనం ఈ రేంజ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం సెల్లింగ్ సైడ్ ఆలోచిస్తాం అనమాట. అంటే సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఈ రేంజ్ దగ్గర ఏం జరుగుతుంది అనేది మీరు గమనించారనుకోండి, చూడండి ప్రైస్ ఆ రేంజ్ దగ్గరకు వచ్చిందా, ఫస్ట్ టైం
అక్కడ నుంచి చిన్న రిజెక్షన్ అనేది కనిపించిందండి మనకి. నెక్స్ట్ గమనించండి ప్రైస్ ఏం జరిగిందండి, ప్రైస్ అనేది మన జోన్ అయితే బ్రేక్ అయిందండి. ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది ఈ రేంజ్ డౌన్ సైడ్ బ్రేక్ అయినట్టు క్యాండిల్ తో. దీంతో పాటు ఏం డిస్కస్ చేసుకున్నాం, నిన్నట్లో అనేది డిస్కస్ చేసుకున్నాం అండి. నిన్నట్లో కూడా ఇంపార్టెంటే అనమాట. ఎందుకు ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. ఇది బ్రేక్ అయినప్పుడు మాత్రమే బయర్స్ అనే వాళ్ళు వీక్ అయిపోయి సెల్లర్స్ మార్కెట్ లోకి వచ్చారని అర్థం చేసుకోవచ్చండి మనం. కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేసుకొని ఇది బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా ఆ రేంజ్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అవ్వలేదండి. కాబట్టి ఎటువంటి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదండి ఇటు సెల్లింగ్ సైడ్ కూడా. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ గమనించండి, అక్కడ నుంచి ఏం జరిగింది, మనకి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. అప్ సైడ్ వచ్చిన తర్వాత ఏం జరిగిందండి, మనకి ప్రైస్ లో ఒక చిన్న కన్సల్టేషన్ లాగా జరిగిందండి. ఈ కన్సల్టేషన్ ఎట్ సైడ్ బ్రేక్ అయింది, మీరు గమనిస్తే డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో. ఇక్కడ నుంచి ప్రైస్ ఏం జరిగింది, లైట్ ఫాలో అవుతూ వచ్చిందండి. లాస్ట్ లో ఏం జరిగింది, మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందన్నమాట. ఇక్కడ గమనించారనుకోండి ప్రైస్ ని ఎలాగుందండి, మనకి కొంచెం వాలటైల్ గా ఉందండి. ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది అనమాట. ఈ వాలటైలిటీలో కూడా మనం ఎటువంటి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోలేదండి. మనం అయితే ఈ రోజు ఒకటే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఎక్కడ ప్లాన్ చేసుకున్నాం, ఓపెన్ అయిన వెంటనే ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయింది మనకి ఈ రోజు. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందని చెప్పేసి నెక్స్ట్ ఏదో ఒక ఎంట్రీ తీసుకోవడం, లేదు నెక్స్ట్ ఇంకో ఏదో ఎంట్రీ తీసుకోవడం, అలా చేయకూడదండి. మార్కెట్లో ఖచ్చితంగా మనం రూల్స్ అనేవి ఫాలో అవ్వాలండి. అంటే ఎలాగా, ఒక ఎంట్రీ పడింది అనుకోండి, మన టార్గెట్ వచ్చిందా బుక్ చేసుకోవాలి, లేదా స్టాప్ లాస్ తగిలిందా బయటకు వచ్చేయాలన్నమాట. ఇలా డిసిప్లైన్ గా ఫాలో అవుతూ ఉండాలండి. మార్కెట్లో మన సెటప్ వచ్చిందా ఎంట్రీ తీసుకోవాలి. దాంతోపాటే ఎంట్రీస్ కూడా ఎక్కడ పడితే అక్కడ ప్లాన్ చేసుకోకూడదండి. మనం హై ప్రాబిలిటీస్ ఎక్కడ వస్తున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేసుకొని అక్కడ మాత్రమే ఎంట్రీ అనేది పడాలన్నమాట మనకి. లేదు ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నా సరే అది రాంగ్ అయింది అనుకోండి, అంటే మీ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, అక్కడ వర్రీ అవ్వాల్సిన పని లేదండి. ఎందుకు రాంగ్ అయింది, అక్కడే మిస్టేక్ చేసాం అనేది చెక్ చేసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. అలానే మన సబ్స్క్రైబర్ అయితే ఒక డౌట్ అడిగారండి. ఏంటిదంటే మార్నింగ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, 5 minutes క్యాండిల్ అవ్వచ్చు, లేదు 15 minutes క్యాండిల్ అవ్వచ్చు. దీన్ని హై బ్రేక్ అవుతుంది అనుకోండి, బయింగ్ ఇన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు దీన్ని లో క్రాస్ అవుతుంది అనుకోండి, సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని స్ట్రాటజీస్ అనేవి ఉంటాయండి. యూట్యూబ్లో అయినా సరే, లేదు గూగుల్లో అయినా సరే, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట. ఇలాంటి స్ట్రాటజీస్ అనేవి మార్కెట్లో వర్క్ అవుతాయండి. కాకపోతే అది మనకి వర్క్ అయిద్దా అంటే మనం దాన్ని ఎంత డీప్ గా అండర్స్టాండ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి వర్క్ అవుద్దండి. అంటే ఎగ్జాంపుల్ గమనించండి, ఈ రోజు ఏం జరిగిందండి, మనకి మార్కెట్ న్యూట్రల్ లోపునే అప్ సైడ్ బ్రేక్ అయింది. ఓకే, మరి అప్ సైడ్ వెళ్ళిందా, వెళ్ళలేదు. ఇది ఫస్ట్ పాయింట్, ఇది గమనించండి. నెక్స్ట్ నిన్న గమనించండి, మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయింది, అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ వర్క్ అవ్వలేదు మనకి స్ట్రాటజీ, ఇక్కడ స్ట్రాటజీ అనేది వర్క్ అయింది. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టే ఈ స్ట్రాటజీ నుంచి మీరు మార్కెట్లో మనీ తీయగలరా లేదా అనేది డిసైడ్ అవుద్దండి. అంటే దీన్ని ఎంత డీప్ గా అర్థం చేసుకున్నారు, ఇక్కడ ఎందుకు వర్క్ అయిందని మీరు ఆలోచించారు అనుకోండి, గ్యాప్ పై అప్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది. మరి ఇక్కడ న్యూట్రల్ లోపునే అప్ సైడ్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇవ్వలేదు. ఇట్లా చాలా సినారియోస్ అనేవి ఉంటాయండి మార్కెట్లో. ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అయ్యేటప్పుడు వాటన్నిటిని మీరు ఎంత డీప్ గా అండర్స్టాండ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఆ స్ట్రాటజీ మీకు వర్క్ అయిద్దండి. మార్కెట్లో ఈ స్ట్రాటజీ వర్క్ అయింది, లేదు ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వదు అనేది ఏమి ఉండదండి. మనం దాన్ని ఎలా అర్థం చేసుకున్నాం అనే దాన్ని బట్టి అది వర్క్ అవడం స్టార్ట్ అయిద్దండి మనకి. ఓకే, మనం రేపటి అనాలిసిస్ మూవ్ అవుదామా. మనం ఏం చేస్తాం, డైలీ చార్ట్లో చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీ చార్ట్లో చెక్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లోకి వచ్చామండి. ఈ రోజు గమనించండి, ఏ క్యాండిల్ ఫామ్ అయిందండి, మనకి ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, మనం బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఉన్నారని అర్థం చేసుకోవచ్చండి మార్కెట్లో. ఓకే, క్యాండిల్ అయితే మనం ఇలా అర్థం చేసుకుంటున్నాం. మరి కింద గమనించారనుకోండి, ఏముందండి, మనకి వాల్యూమ్స్ అనేవి బిల్డ్ అయినాయండి. వీటిని ఎలా అర్థం చేసుకుంటున్నాం, మనం ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత వాల్యూమ్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి కాబట్టి ఈ రేంజ్ ని మనం ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి. ఓకేనా, ఈ హైనను ఈ లోని ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి మంచిగా అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్ లో. లేదు మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి హెవీ ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. వాల్యూమ్స్ ని అలా అర్థం చేసుకుంటున్నాం మనం. ఓకే, మనం ఇంట్రాడే పర్పస్ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ రోజు ఏముందండి, మనకి ఒక డోజీ అనేది ఉంది కదా, కాబట్టి ఈ హైని ఈ లోని మనం ఇంపార్టెంట్ గా గమనిస్తున్నాం అండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ హైని బ్రేక్ చేసిద్దో అక్కడ నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. లేదు లో బ్రేక్ చేసినా సరే ఇక్కడ నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అక్కడ మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. అప్ సైడ్ బ్రేక్ అయితే బయింగ్ సైడ్, లేదు డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి సెల్లింగ్ సైడ్. మరి మధ్యలో ఏం చేయాలి అనేది 5 minutes చార్ట్లోకి వెళ్ళి ఇప్పుడు డీటెయిల్ గా అనాలిసిస్ చేసుకుందాం అండి మనం. ఓకే, ఇప్పుడు మనం 5 minutes చార్ట్లోకి వచ్చామండి. రేపు అనాలిసిస్ గమనించాం అనుకోండి, ప్రైస్ ఏం జరిగిందని మనకి లాస్ట్ లో ఇక్కడ గమనించండి, దీని మొత్తాన్ని గమనించండి. ఇక్కడ కొంచెం వాలటైల్ గా అనేది ఉందండి, ప్రైస్ వాలటైల్ గా ఉంది. దాంతో పాటే ఎక్కడ క్లోజ్ అయింది, మనకి కొంచెం హైలోకే వచ్చి క్లోజ్ అయిపోయిందండి లాస్ట్ లో. ఓకేనా, ప్రైస్ హైలోకి వస్తుంటే ఏముందండి, మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉందండి. ఎంత ఉంది మనకి రెసిస్టెన్స్ జోను,
26,020 అండి. ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి కదా ఈరోజు సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. కాబట్టి రేపు కూడా ప్రైస్ ఆ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు లైట్ గా సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మీకు ఎంట్రీ దొరికింది అనుకోండి సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు అక్కడ సెల్లింగ్ ఎంట్రీ అవాయిడ్ చేసినా పర్లేదు. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇలాగైనా బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్ దగ్గర. లేదు ప్రైస్ అప్సైడ్ వెళ్ళి లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తున్నా సరే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి ఈ జోన్ పైన ఉన్నంత వరకు ప్రైస్. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఎంత ఉంది 26,180 అండి. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఇక్కడ గమనించండి ఏముందండి మనకి ఒక సపోర్ట్ జోన్ అనేది ఉందండి. ఎంత ఉంది 24,850 అండి. దాంతో పాటే ఇక్కడ గమనించండి ఈ రోజు లో కూడా ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కూడా ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకోండి. ఈ జోన్ దగ్గర ఏమన్నా బయింగ్ ఎంట్రీ వచ్చింది అనుకోండి, సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి ఇక్కడ బయింగ్ సైడ్, ఓకేనా. లేదు మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు సెల్ సైడ్ ఉండొచ్చు మనం, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఎంత ఉంది మనకి 25,650 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవాలీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ప్రైస్ ఎలా మూవ్ అయిందండి. ఈ రోజు మనకి ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిందండి బ్యాంక్ నిఫ్టీ అయితే, ఓకేనా. హైలోనే క్లోజ్ అయింది. ఇది కొంచెం బుల్లిష్ గా కనిపిస్తుందండి మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే. ఇక్కడ ట్రెండ్ కూడా గమనించారు అనుకోండి మీరు, ఎలాగుందండి మనకి ఇక్కడ నుంచి చూడండి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే మార్కెట్ ఈ హైని బ్రేక్ చేసిద్దో ఇది అప్ ట్రెండ్ లా కన్వర్ట్ అయిందని అర్థం చేసుకోవచ్చు కదా మనం. ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్ లో ఈ హై బ్రేక్ అయ్యేటప్పుడు. లేదు ప్రైస్ లోలోకి వస్తున్నా సరే ఇక్కడ మనకి ఏముందండి ఒక సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎంత ఉంది మనకి లెవెల్, అది 57,820 అండి. లేదు మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడ వరకు సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని మనకి నెక్స్ట్ గమనించండి. ఇది లెవెల్ ఉంది కదా మనకి సపోర్ట్ జోన్, ఎంత ఉంది 57,500 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది 58,540 అండి. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్ కి అప్సైడ్ ఉన్నంత వరకు ప్రైస్. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ హవాలీ చార్ట్ లోకి వచ్చామండి. మన వాళ్ళు అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఏమనంటే సెన్సెక్స్ చార్ట్ ను కూడా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారండి. ఇక్కడ మేము సెన్సెక్స్ చార్ట్ ని ఎందుకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే నిఫ్టీలో ఏదైతే సైకాలజీ జరుగుతుందో, ప్రైస్ మూవ్మెంట్ జరుగుతుందో అదే సేమ్ ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ లో కూడా రిఫ్లెక్ట్ అయ్యిందండి. అక్కడ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, అప్సైడ్ మూవ్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్ గా, సెన్సెక్స్ చార్ట్ లో కూడా ప్రైస్ అప్సైడ్ మూవ్ అయింది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఏం మీద అంటే సెన్సెక్స్ చార్ట్ లో చెప్తున్నాం, నిఫ్టీ చార్ట్ లో చెప్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లో చెప్తున్నాం అది కాదండి. ప్రైస్ మూవ్మెంట్ ఎలాగుంది దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది మన వీడియోస్ లో డీటెయిల్ గా చెప్తున్నాం అండి ప్రతిరోజు. ఆ సైకాలజీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మేము డిస్కస్ చేస్తున్న సైకాలజీ మీకు వచ్చింది అనుకోండి, సెన్సెక్స్ చార్ట్ అనే కాదండి, మీరు ఏ చార్ట్ తీసుకున్నా, క్రూడ్ ఆయిల్ చార్ట్ తీసుకున్నా, క్రిప్టో చార్ట్ తీసుకున్నా, ప్రతి దాంట్లో ఆ సైకాలజీ అనేది వర్క్ అయ్యింది అనమాట. కాబట్టి మీరు మెయిన్ గా ఆ సైకాలజీ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం లెవెల్స్ అనేవి గమనిద్దామండి. సెన్సెక్స్ చార్ట్ లో ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉందండి మనకి, ఇక్కడ ఉందండి 85,040 అనమాట. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి మనకి, ఇక్కడ ఉందండి 84,100. దాని తర్వాత ఎక్కడ ఉంది సపోర్ట్ జోన్, ఇక్కడ అనమాట 83,750 అండి. ఇవి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. ఈ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రైస్ లో ఏం జరుగుతుంది సైకాలజీని అర్థం చేసుకోండి. అంటే రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చింది అనుకోండి, అక్కడ సెల్లర్స్ అగ్రెసివ్ ఉన్నారా లేదు బయర్స్ అగ్రెసివ్ ఉన్నారా. సెల్లర్స్ అగ్రెసివ్ ఉంటే ఏం జరిగింది, రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఇట్లా సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది. లేదు బయర్స్ అగ్రెసివ్ ఉన్నారు అనుకోండి, సెల్లింగ్ జోన్ దగ్గర ఏం జరిగింది మనకి రెసిస్టెన్స్ అనేవి ఈజీగా బ్రేక్ అయిపోతాయి అనమాట అప్ సైడ్. అలాగే అర్థం చేసుకోండి ఆ జోన్ దగ్గర ఏం జరుగుతుంది అనే దాన్ని అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.